ఆక్వా సాగుకు అంతర్జాతీయ స్థాయి కల్పించాలి, ఆదాయం పెంచుకోవాలి. ఈ లక్ష్యాలని నిర్దేశించుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ముందుగా కృష్ణా జిల్లాలో ప్రత్యేక పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆక్వా రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు విద్యుత్ రాయితీలు అమలు చేస్తోంది. ఆక్వా చెరువులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఫీడ్ ధరలను తగ్గించింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుతో మరో ముందడుగు వేసింది. మరి ప్రభుత్వం చేపట్టిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఆక్వా సాగు పెరుగుతోంది. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టి ఆక్వా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కొంతకాలంగా ఆక్వా రంగానికి విస్తృత ప్రాధాన్యమిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున వాణిజ్య అవకాశాలు కూడా ఉండడంతో విరివిగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. కేంద్రం బాటలోనే నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆక్వా రంగంలో దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వాటా 36%. ఇక్కడ విశాలమైన తీర ప్రాంతం ఉండడం వల్ల ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి కావలసినన్ని అవకాశాలున్నాయి. కాకపోతే ఈ రంగంలో ఎన్నో సవాళ్లుంటాయి. ఆక్సిజన్ సరిపోకపోవడం, రకరకాల వ్యాధులు, విద్యుత్ వ్యయం లాంటివి ఇందులో కీలకమైనవి. వీటన్నింటినీ దాటుకుంటేనే మంచి దిగుబడులు వస్తాయి. వాటిని అధిగమించి ఆక్వా సాగు చేపడుతున్నారు కృష్ణా జిల్లాలోని రైతులు. వారి ప్రయత్నానికి సాంకేతికతను కూడా జోడించాలని భావించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లాలో దాదాపు 99,707 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ఈ సాగునే నమ్ముకుని ఉన్న రైతులు సుమారు 40,000. దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36%. ఏడాదికి 20,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఆక్వా సాగు ఎక్కువగా జరుగుతోంది. అయితే ఇటీవల అమెరికా భారత ఉత్పత్తులపై టారిఫ్లు విధించింది. అప్పుడే ఎగుమతులు నిలిచిపోయాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ టారిఫ్ విషయంలోనూ అమెరికా దిగొచ్చింది. ఇది చాలా వరకు ఊరటనిచ్చినా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని భావించింది ప్రభుత్వం. ఇతర దేశాల్లో ఆక్వా సాగులో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయించింది. స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్, ధర నిర్ణయించే వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా డిజిటల్ ట్రేసబిలిటీ ఇన్ ఆక్వా కల్చర్ అమలుకు నిర్ణయించింది. డిజిటల్ ట్రేసబిలిటీ ఇన్ ఆక్వాకల్చర్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని అరిపిరాల, పుట్టగుంట, తుమ్మలపల్లి, వెననపూడి, నందివాడ, వెంకట రాఘవాపురం గ్రామాలు ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో 7,972.92 ఎకరాల చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా చెరువులకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఏ సర్వే నంబర్లలో ఎన్ని ఎకరాలున్నాయి, ఏ రైతులు రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు అనే వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది. ఆక్వా చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ 800 కోట్ల నుంచి 1,200 కోట్ల రూపాయల వరకు విద్యుత్ సబ్సిడీ పెంచి రైతులకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం 3 దశల్లో నిర్వహించాలని ప్రణాళికలు వేసింది. మొదటి దశలో రైతులకు ప్రాజెక్టు గురించి వివరించి రిజిస్ట్రేషన్ చేసి లైసెన్స్ మంజూరు చేస్తారు. తర్వాత రైతులకు పవర్ మానిటరింగ్ యంత్రాలు అందిస్తారు. వీటి ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఫీడర్, ఏరియేటర్ వంటి యంత్రాలు కూడా ఇస్తారు. చెరువులో రొయ్యలకు ఫీడర్ల ద్వారా వాటికి కావలసినంత ఆహారం అందిస్తున్నారు. గంటకు ఎంత ఫీడ్ వెయ్యాలి, రొయ్యలు ఏ మేర తింటున్నాయి అనేది సులువుగా తెలిసిపోతుంది. ఒక దగ్గర ఫీడర్ పెట్టి అందులో మేత నింపితే
నిర్దేశించిన సమయం వరకు ఎంత వేయాలో అంతే జల్లుతుంది. రొయ్యలకు తగిన మోతాదులో ఫీడ్ అందడం వల్ల వృధా తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ఫీడర్స్ ను ఆక్వా ఎక్స్చేంజ్ యాప్ ద్వారా ఎంత సమయం వరకైనా ఆన్లైన్లో ఉంచొచ్చు. ఎక్కడి నుంచైనా కంట్రోల్ చెయ్యొచ్చు. పైలట్ ప్రాజెక్టులో అయితే ఈ ఆటో ఫీడర్లు, ఈ డివైజులు ఇవన్నీ బాగా ఉపయోగం ఉన్నాయి. పైలట్ ఫీడర్ మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదన్నా కంప్లైంట్ వచ్చినా మనకి వెంటనే ఫోన్కి మెసేజ్ అవన్నీ రెక్టిఫై అయిపోతున్నాయి, మెసేజ్ వచ్చేస్తుంది. నేను దగ్గరగా ఒక 450 ఎకరాల దాకా చేస్తున్నాం కల్చరు. తెల్లవారులు అక్కడ కూర్చుని ఏదైనా ఒక ఏరేటర్ ఆగిపోయిందంటే అక్కడికి పరిగెట్టాలి, లేదా తెలియదు. ఆ మనిషి మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఆక్వా ఎక్స్చేంజ్ పవర్మాన్ ఏపీఎఫ్సి వచ్చిన తర్వాత ఏదన్నా ఏరేటర్ ఎక్కడ ఆగిపోయినా సరే ఒక 2 minutesలో కాల్ వస్తుంది. ఇప్పుడు ఆ పవర్మాన్ అన్నది లేకపోతే గనక ఒక ఫార్మర్, సింగిల్ ఫార్మర్ 50 acres మించి చేయలేరు. రొయ్యలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా వినియోగించే ఏరియేటర్లను యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. నిర్దేశించిన సమయం వరకు తిరిగేలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ యంత్రాల ద్వారా పర్యవేక్షించుకుంటే చాలు అని 2-3 చెరువులకు ఓ మనిషి ఉంటే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. ఆక్వా ఎక్స్చేంజ్ యాప్తో చెరువుల్లోకి నీరు నింపడం మొదలు అన్ని పనులను సులువుగా చేసుకునే వీలవుతోంది. కరెంటు పోగానే జనరేటర్ ఆన్ చేసే విధంగా ఓ కమాండ్ మొబైల్కు అలర్ట్ రూపంలో వస్తుంది. ఈ వెసులుబాటు వల్ల విద్యుత్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. ఇలా సాంకేతికత ఆక్వాతో జోడించడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు ఏంటంటే మాన్యువల్ ఫీడింగే కొట్టేవాళ్ళం. పొద్దున 7, 10, 1 గంట, 4 గంటలకు 4 సార్లు ఫీడ్ ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే స్టాటిక్ ఫీడర్ వచ్చిన తర్వాత ప్రతి గంటకి మనం ఇంకా ఎక్కువ యాక్యురసీ తోటి చెక్ చేసి ఫీడింగ్ ఎక్కువ తక్కువ మరీ ఎక్కువ అవ్వకుండా ఎక్కడన్నా తగ్గేటట్టు ఉంటే మనమే ముందే తగ్గించుకోవడానికి, ముందు ఎప్పుడైతే మనం తగ్గించామో వాటర్ పారామీటర్స్ కూడా బాగుంటాయి. స్టాటిక్ ఫీడర్లు పెట్టిన తర్వాత ఇప్పుడు 60 ఎకరాలకు ఆల్మోస్ట్ 6 మనుషులు ఉన్నా సరిపోతుంది. ఇంతకు ముందు అంటే ఆల్మోస్ట్ 10-12 మంది ఉండేవారు. ఆల్మోస్ట్ 50% కంటే తక్కువ వచ్చేసింది ఇప్పుడు. ఇది స్టాటిక్ ఫీడర్ అండి. ఇది మానిటరింగ్ 1 అవర్కి మానిటరింగ్. చెక్ ట్రేలో మొత్తం ఖాళీ అయిపోతే మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం ఫీడ్. అట్లా ఎంత తింటే అంత ఇస్తానికి ఇప్పుడు ఇది వాడుతున్నామండి స్టాటిక్ ఫీడర్ని. దీని అంతా ఫోన్లోనేనండి, ఫోన్ ఆపరేటింగ్. పొద్దున్నే మనకు ఫీడ్ పొద్దున్నే మార్నింగ్ పోస్తారు, 7కి ఫీడ్ పోస్తారు. అక్కడి నుంచి 1 అవర్కి ఫీడ్ చెకింగ్ ఉంటుంది. తాము తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు విదేశాల్లోని వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజిటల్ ట్రేసబిలిటీ ద్వారా ఇది సాధ్యమవుతుంది. రొయ్యలు ఏ చెరువు నుంచి వచ్చాయి, ఎలాంటి ఆహారం మందులు వినియోగించారు, ఎప్పుడు చెరువులో నుంచి బయటకు తీశారు, ఎక్కడ ప్రాసెసింగ్ చేశారు అనే వివరాలన్నీ క్యూఆర్ కోడ్తో తెలుసుకోవచ్చు. అంతర్జాతీయంగా ఆక్వా ఉత్పత్తులకు గుర్తింపు, మార్కెటింగ్ను పెంచడంతో పాటు స్థానికంగా కూడా ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మన ప్రోడక్ట్కి అంటూ ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇది సాధించే దిశగా ప్రభుత్వం అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని మొదటి ఫేజ్ 3 నెలలు, రెండో ఫేజ్ 3 నెలలు, థర్డ్ ఫేజ్ 3 నెలలు అనే ఫేజ్ పెట్టుకుని చేస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఆక్వా రైతు అనే వాళ్ళకి ఈరోజు రేట్లు ఉన్నాయి, ఒకేసారి కొలాప్స్ అయిపోయినాయి అన్న పరిస్థితుల నుంచి తప్పించడం ఒకటి, మన ప్రోడక్ట్కి ఒక బ్రాండింగ్ తీసుకురావటం, ఇవన్నీ దీర్ఘకాలిక లక్ష్యాలతోటి చేయటం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 2.7 లక్షల చెరువులు ఉన్నట్లు మత్స్యశాఖ గుర్తించింది. వీటన్నింటికీ 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడిని సిద్ధంగా ఉంచింది. వీటిని ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ లైసెన్సులు పొందిన రైతులకిస్తారు. ఇక ఈ పైలట్ ప్రాజెక్టుపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. మత్స్యశాఖ ఇంకాస్త సహకారం అందిస్తే పైలట్ ప్రాజెక్టు విజయవంతం అవుతుందన్నది మరో అభిప్రాయం. ఈ ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసుకుంటే ఒకటి మనకి వాల్యూ వస్తుంది. ఓకే, మన షింప్కి వాల్యూ వచ్చింది. వీళ్ళ నామ్స్ అన్నీ ఫాలో అయితే ఒకటి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఓకే, అలాగే రెండోది మనకి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఫార్మర్ సాయంతో మేమంతా కూర్చుని దీన్ని ఇక్కడ నందివాడ మండలాన్ని అయితే సక్సెస్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాం. అసలు ఆక్వా ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా ఇన్సూరెన్స్ చేసేవాడు లేడు. అలాంటిది ₹1,00,00,000 క్లెయిమ్ వచ్చింది ఓన్లీ గుడివాడ దీంట్లో. ఇదంతా మనకున్న ప్రోగ్రెసివ్ ఫార్మర్సే బేసిక్గా. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే వేలాది మంది రైతులకు మేలు జరగనుంది. అటు కేంద్రం కూడా ఇటీవలి బడ్జెట్లో మత్స్య సంపద పెంచుకునేందుకు వీలుగా కేటాయింపులు చేసింది.
2,700 కోట్లకు పైగా మత్స్యశాఖకు కేటాయించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించింది. చెరువులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు రొయ్య క్వాంటిటీ అలాగే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఆక్వారంగ ఉత్పత్తులకు మార్కెట్ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే ఈ ఆక్వారంగం రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.